ఓం శాంతి. జనవరి 14వ తారీఖు 2025 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ దృష్టి శరీరాలపైకి వెళ్ళరాదు. స్వయాన్ని ఆత్మగా భావించండి, శరీరాలను చూడకండి. ప్రశ్న: ప్రతి బ్రాహ్మణపుత్రుడు ఏ రెండు విషయాలపై ప్రత్యేకంగా గమనముంచాలి? జవాబు: ఒకటి చదువుపై, రెండవది దైవీ గుణాలపై. చాలామంది పిల్లలలో అంశమాత్రము క్రోధము కూడా లేదు. కొందరు క్రోధంలోకి వచ్చి చాలా కొట్లాడతారు. మేము దైవీ గుణాలను ధారణ చేసి దేవతలుగా అవ్వాలని, ఎప్పుడు కోపంగా మాట్లాడరాదని పిల్లలు గమనముంచాలి. బాబా చెప్తారు, ఏ పిల్లలలోనైనా కోపము ఉంటే వారు భూతనాథ భూతనాథినీలు. అలాంటి భూతాలున్న వారితో మీరు అసలు మాట్లాడరాదు. పాట: భాగ్యాన్ని మేల్కొల్పుకొని వచ్చాను. ఓం శాంతి. పిల్లలు పాట విన్నారు. ఇతర ఏ సత్సంగములోనూ రికార్డుల ద్వారా అర్థం చేయించరు. అక్కడ శాస్త్రాలను చదివి వినిపిస్తారు. ఉదాహరణకు, గురుద్వారములో గ్రంథములోని 2 వచనాలు తీసి దాని గురించి వినిపించేవారు. వాటిని విస్తారంగా చేసి వినిపిస్తారు. రికార్డుపై అర్థం చేయించడం ఎక్కడా ఉండదు. ఈ పాటలన్నీ భక్తి మార్గంలోనివని ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు. జ్ఞానము వేరని, అది కేవలం నిరాకారుడైన శివుని నుండి మాత్రమే లభిస్తుందని పిల్లలకు అర్థం చేయించబడింది. ఈ జ్ఞానాన్ని ఆత్మిక జ్ఞానమని అంటారు. జ్ఞానము అనేక రకాలుగా ఉంటుంది కదా. ఉదాహరణకు, ఈ తివాచీ ఎలా తయారు చేస్తారు? మీకు దీని గురించిన జ్ఞానముందా అని ఎవరినైనా అడుగుతారు. ప్రతి వస్తువు గురించిన జ్ఞానముంటుంది. అవన్నీ దేహ సంబంధమైన విషయాలు. ఆత్మలమైన మన ఆత్మిక తండ్రి వారు ఒక్కరే అని, వారి రూపము స్థూలమైన కనులకు కనిపించదని పిల్లలకు తెలుసు. ఆ నిరాకారునికి చిత్రము కూడా ఉంది. అది శాలిగ్రామము వలె ఉంటుందని పిల్లలకు తెలుసు. వారినే పరమాత్మ అని అంటారు. వారిని నిరాకారులని అంటారు. వారికి మనుషుల వంటి ఆకారము లేదు. ప్రతి వస్తువుకు ఆకారము తప్పకుండా ఉంటుంది. వాటన్నింటిలో ఆత్మది అతి చిన్న ఆకారము. దానిని ప్రాకృతికమనే అంటారు. ఆత్మ అతి సూక్ష్మమైనది. ఈ కళ్ళ ద్వారా చూడలేము. పిల్లలైన మీకు దివ్య దృష్టి లభిస్తుంది. దాని ద్వారా అంతా సాక్షాత్కారము చేసుకుంటారు. గతించిపోయిన వారిని దివ్య దృష్టి ద్వారా చూస్తారు. మొట్టమొదట ఇతను నెంబర్ 1లో ఉండి వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ వచ్చారు కనుక అది కూడా అతనికి సాక్షాత్కారం అవుతుంది. ఇది అతి సూక్ష్మమైనది. పరమపిత పరమాత్మ తప్ప ఆత్మజ్ఞానాన్ని ఎవ్వరూ ఇవ్వలేరని అర్థం చేసుకోవచ్చు. మనుషులకు ఆత్మను గురించి యథార్థంగా తెలియదు. అలాగే పరమాత్ముని గురించి కూడా యథార్థంగా తెలీదు. ప్రపంచంలో అనేక మనుష్య మతాలు ఉన్నాయి.
కొందరు ఆత్మ పరమాత్మలో లీనమవుతుందని చెప్తారు. మరికొందరు మరో రకంగా చెప్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు. అది కూడా నెంబర్ వారు పురుషార్థానుసారము తెలుసుకున్నారు. అందరి బుద్ధిలో ఒకే రకంగా కూర్చోదు. క్షణక్షణము బుద్ధిలో కూర్చోబెట్టవలసి ఉంటుంది. మనము ఆత్మలము. ఆత్మనే 84 జన్మల పాత్రను అభినయించాలి. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి పరమపిత పరమాత్మనైన నన్ను తెలుసుకోండి, స్మృతి చేయండి. నేను ఇతనిలో ప్రవేశించి పిల్లలైన మీకు జ్ఞానాన్ని ఇస్తానని తండ్రి చెప్తున్నారు. పిల్లలైన మీరు స్వయాన్ని ఆత్మగా భావించరు. అందుకే మీ దృష్టి ఈ శరీరముపైకి వెళ్తుంది. వాస్తవానికి మీకు ఇతనితో ఏ పని లేదు. సర్వుల సద్గతి దాత ఆ శివబాబాయే. వారి మతానుసారము మనము అందరికీ సుఖాన్ని ఇస్తాము. నేను అందరికీ సుఖాన్ని ఇస్తానని ఇతనికి కూడా అహంకారము రాదు. ఎవరైతే తండ్రిని పూర్తిగా స్మృతి చేయరో వారి నుండి అవగుణాలు తొలగిపోవు. స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోరు. మనుషులకైతే ఆత్మను గురించి కానీ పరమాత్మను గురించి కానీ తెలీదు. సర్వవ్యాపి జ్ఞానమును కూడా భారతవాసులే వ్యాపింపజేశారు. మీలో కూడా ఎవరైతే సేవాధారి పిల్లలుగా ఉంటారో వారే అర్థం చేసుకుంటారు. మిగిలిన వారు అంతగా అర్థము చేసుకోలేరు. ఒకవేళ తండ్రి గురించి పూర్తి గుర్తింపు పిల్లలకు ఉన్నట్లయితే తండ్రిని స్మృతి చేస్తూ స్వయంలో దైవీ గుణాలను ధారణ చెయ్యాలి. శివబాబా పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు. ఇవన్నీ కొత్త విషయాలు. బ్రాహ్మణులు కూడా తప్పకుండా కావాలి. ప్రజాపిత బ్రహ్మకు సంతానంగా ఎప్పుడు అవుతారో ఈ ప్రపంచంలో ఎవ్వరికీ తెలీదు. బ్రాహ్మణులైతే అనేక మంది ఉన్నారు. కానీ వారు కుఖవంశావళులు, గర్భజనితులు. వారెవ్వరూ ముఖవంశావళి బ్రహ్మ సంతానం కాదు. బ్రహ్మ సంతానానికైతే తండ్రి అయిన ఈశ్వరుని ద్వారా వారసత్వము లభిస్తుంది. ఇప్పుడు మీకు వారసత్వము లభిస్తోంది కదా. బ్రాహ్మణులైన మీరు వేరు, వారు వేరు. బ్రాహ్మణులైన మీరు సంగమయుగంలో ఉంటారు. వారు ద్వాపర కలియుగాలలో ఉంటారు. ఈ సంగమయుగ బ్రాహ్మణులే వేరు. ప్రజాపిత బ్రహ్మకు అనేక మంది పిల్లలున్నారు. భలే హద్దులోని తండ్రిని కూడా బ్రహ్మ అని అంటారు. ఎందుకంటే పిల్లలకు జన్మనిస్తారు. కానీ అది దేహానికి సంబంధించిన విషయము. ఆత్మలందరూ నా పిల్లలే అని ఈ తండ్రి చెప్తున్నారు. మీరు మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు. ఇది ఎవరికైనా అర్థం చేయించడం సులభము. శివబాబాకు వారి స్వంత శరీరము లేదు. శివ జయంతిని ఆచరిస్తారు. కానీ వారి శరీరము కంటికి కనిపించదు. మిగిలిన వారందరికీ శరీరం ఉంది. ఆత్మలందరికీ వారి వారి శరీరాలు ఉన్నాయి. శరీరానికి పేరు ఉంటుంది. పరమాత్మకు తన శరీరమే లేనందున వారిని పరమాత్మ అని అంటారు.
శివ అనేది వారి ఆత్మకు పేరు. అది ఎప్పుడూ మార్పు చెందదు. శరీరాలు మారితే పేర్లు కూడా మారిపోతాయి. కానీ నేను సదా నిరాకార పరమాత్మనేనని శివబాబా చెప్తున్నారు. డ్రామా ప్లాను అనుసారంగా ఇప్పుడు ఈ శరీరాన్ని తీసుకున్నాను. సన్యాసుల పేర్లు కూడా మారిపోతాయి. గురువుకు అనుచరులుగా అయితే పేర్లు మారిపోతాయి. ఇంతకు ముందు మీకు కూడా పేర్లు మారేవి. కానీ ఎంతవరకు పేర్లు మారుస్తూ ఉంటారు? ఎందరో వెళ్ళిపోయారు. ఎవరైతే ఆ సమయంలో ఉన్నారో వారికి పేర్లు పెట్టేవారు. ఇప్పుడు కూడా పేర్లు పెట్టారు. కానీ ఎవ్వరికీ నమ్మకం లేదు. మాయ చాలామందిని ఓడించడంతో చాలామంది వెళ్ళిపోతారు. అందుకే బాబా ఇప్పుడు ఎవ్వరికీ పేర్లు పెట్టరు. కొందరికి పెట్టడము, కొందరికి పెట్టకపోవడం కూడా బాగుండదు. బాబా మేము మీ వారిగా అయ్యామని అందరూ అంటారు. కానీ యథార్థంగా నా వారిగా అవ్వరు. వారసులయ్యే రహస్యాన్ని తెలుసుకోని వారు కూడా చాలామంది ఉన్నారు. బాబా వద్దకు మిలనము చేసేందుకు వస్తారు. కానీ వారసులుగా అవ్వరు. విజయమాలలోకి రాలేరు. కొంతమంది మంచి మంచి పిల్లలు మేము వారసులమని భావిస్తారు. కానీ వారు వారసులు కారని బాబాకు తెలుసు. వారసులుగా అయ్యేందుకు భగవంతుణ్ణి తమ వారసునిగా చేసుకోవలసి ఉంటుంది. ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవడం కూడా కష్టము. వారసులని ఎవరిని అంటారో బాబా అర్థం చేయిస్తారు. భగవంతుణ్ణి ఎవరైనా వారసునిగా చేసుకున్నట్లయితే తమ ఆస్తిని ఇవ్వవలసి ఉంటుంది. ఆ తరువాత బాబా కూడా వారిని వారసులుగా చేసుకుంటారు. పేదవారు తప్ప శ్రీమంతులు ఎవ్వరూ ఆస్తిని ఇవ్వలేరు. చాలా కొద్ది మంది మాల మాత్రమే తయారవుతుంది. మీరు వారసులుగా అయ్యేందుకు హక్కుదారులా కాదా అని ఎవరైనా అడిగితే చెప్పగలరు. ఈ బాబా కూడా తెలియజేయగలడు. ఇది అర్థం చేసుకోవలసిన సాధారణ విషయము. వారసులుగా అయ్యేందుకు కూడా చాలా తెలివి ఉండాలి. లక్ష్మీనారాయణులు ఒకప్పుడు విశ్వాధిపతులుగా ఉండేవారు. కానీ వారు ఆ అధికారం ఎలా పొందుకున్నారో ఎవ్వరికీ తెలీదు. ఇప్పుడు మీ ముఖ్య లక్ష్యము మీ ముందే ఉంది. మీరు ఇలా తయారవ్వాలి. మేము సూర్యవంశీ లక్ష్మీనారాయణులుగా అవుతాము. చంద్రవంశీ సీతారాములుగా అవ్వమని పిల్లలు కూడా అంటారు. సీతారాములను కూడా శాస్త్రాలలో నిందించారు. లక్ష్మీనారాయణుల నింద ఎప్పుడూ వినరు. శివబాబాకు కృష్ణుడికి కూడా నిందలు ఉన్నాయి. తండ్రి చెప్తారు, నేను పిల్లలైన మిమ్మల్ని ఇంత ఉన్నతాతి ఉన్నతంగా చేస్తాను. పిల్లలు నాకంటే తీక్షణంగా ముందుకు వెళ్తారు. లక్ష్మీనారాయణులను ఎవ్వరూ నిందించరు. భలే కృష్ణుడి ఆత్మ అయితే అదే. కానీ తెలియనందున నిందించారు. లక్ష్మీనారాయణుల మందిరాన్ని కూడా చాలా సంతోషంగా నిర్మిస్తారు. వాస్తవానికి రాధాకృష్ణుల మందిరాలను నిర్మించాలి. ఎందుకంటే వారు సతోప్రధానమైన వారు. ఇది వారి యువస్థితే కనుక వారిని సతో అని అంటారు.
వారు చిన్నవారు కనుక సతోప్రధానమని అంటారు. చిన్న పిల్లలు మహాత్ముల సమానమైన వారు. ఎలాగైతే చిన్న పిల్లలకు వికారాలు మొదలైన వాటి గురించి తెలియదో, అలా అక్కడ పెద్దవారికి కూడా వికారమంటే ఏమిటో తెలీదు. ఈ పంచభూతాలు అక్కడ ఉండనే ఉండవు. వికారాల గురించి తెలియనే తెలియదు. ఇది రాత్రి సమయం. కామచేష్టలు కూడా రాత్రి సమయంలోనే జరుగుతాయి. దేవతలు పగలులో ఉంటారు కనుక అక్కడ కామచేష్టలు ఉండవు, ఏ వికారము ఉండదు. ఇప్పుడు రాత్రి సమయంలో అందరూ వికారులుగా ఉన్నారు. తెల్లవారగానే మనలోని అన్ని వికారాలు వెళ్ళిపోతాయని మీకు తెలుసు. వికారాలంటే ఏమిటో కూడా తెలీదు. ఇవి రావణుని వికారి గుణాలు. ఇది వికారి ప్రపంచము. నిర్వికారి ప్రపంచంలో వికారాల మాటే ఉండదు. దానిని ఈశ్వరీయ రాజ్యమని అంటారు. ఇప్పుడిది ఆసురీ రాజ్యం. ఇది ఎవ్వరికీ తెలీదు. నెంబరువారు పురుషార్థానుసారం మీరు అంతా తెలుసుకున్నారు. అనేక మంది పిల్లలున్నారు. ఇంతమంది బీకేలు ఎవరి సంతానమో మనుషులెవ్వరూ అర్థం చేసుకోలేరు. అందరూ శివబాబాను స్మృతి చేస్తారు, బ్రహ్మను స్మృతి చేయరు. ఇతడే స్వయంగా శివబాబాను స్మృతి చేయండని చెప్తాడు. దీని ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి. ఇతరులెవ్వరిని స్మృతి చేసినా వికర్మలు వినాశనం అవ్వవు. గీతలో కూడా నన్ను ఒక్కరినే స్మృతి చేయమని చెప్పారు. కృష్ణుడైతే ఇలా చెప్పలేడు. నిరాకార తండ్రి ద్వారానే వారసత్వము లభిస్తుంది. స్వయాన్ని ఆత్మగా భావించినప్పుడే నిరాకార తండ్రిని స్మృతి చేస్తారు. నేను ఆత్మను. మొట్టమొదట ఇది పక్కాగా నిశ్చయం చేసుకోవలసి ఉంటుంది. నా తండ్రి పరమాత్మ. వారు చెప్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే నేను మీకు వారసత్వమునిస్తాను. నేను అందరికీ సుఖమునిచ్చేవాడను. నేను ఆత్మలందరినీ శాంతిధామానికి తీసుకెళ్తాను. ఎవరైతే కల్పక్రితము తండ్రి నుండి వారసత్వం తీసుకొని ఉంటారో వారే వచ్చి వారసత్వము తీసుకుంటారు. బ్రాహ్మణులుగా అవుతారు. బ్రాహ్మణులలో కూడా కొందరు పిల్లలు పక్కాగా ఉన్నారు. స్వంత పిల్లలుగా కూడా అవుతారు. కొంతమంది సవతి పిల్లలుగా కూడా అవుతారు. మేము నిరాకార శివబాబా వంశావళి వారము. వంశము ఎలా పెరుగుతూ ఉంటుందో మీకు తెలుసు. ఇప్పుడు బ్రాహ్మణులైన తర్వాత మనము తిరిగి వెళ్ళాలి. ఆత్మలన్నీ శరీరాలను వదిలి తిరిగి వెళ్ళాలి. పాండవులు, కౌరవులు ఇరువురు శరీరాలను వదలాల్సిందే. మీరు ఈ జ్ఞాన సంస్కారాన్ని తీసుకెళ్తారు. తరువాత మళ్ళీ దాని అనుసారంగానే ప్రాలబ్ధము లభిస్తుంది. అది కూడా డ్రామాలో నిర్ణయింపబడి ఉంది. తరువాత జ్ఞానపాత్ర సమాప్తమైపోతుంది. మీరు 84 జన్మల తర్వాత మళ్ళీ జ్ఞానము లభించింది. తరువాత ఈ జ్ఞానము ప్రాయఃలోపమవుతుంది. మీరు ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. అక్కడ వేరే ఏ ఇతర ధర్మము గాని వారి చిత్రాలు మొదలైనవేవి ఉండవు. భక్తి మార్గంలో కూడా మీ చిత్రాలు ఉంటాయి.
సత్యయుగంలో ఎవరి చిత్రాలు మొదలైనవేవీ ఉండవు. మీ చిత్రాలు ఆల్రౌండ్ భక్తి మార్గములో ఉంటాయి. మీ రాజ్యంలో వేరెవ్వరి చిత్రాలు ఉండవు. కేవలం దేవీ దేవతలు మాత్రమే ఉంటారు. ఆది సనాతన దేవీ దేవతలే ఉన్నారని దీని ద్వారానే అర్థము చేసుకుంటారు. తర్వాత సృష్టి వృద్ధి అవుతూ ఉంటుంది. పిల్లలైన మీరు ఈ జ్ఞానాన్ని స్మరణ చేసి అతీంద్రియ సుఖములో ఉండాలి. చాలా పాయింట్లు ఉన్నాయి, కానీ మాయ క్షణక్షణము మరపింపజేస్తూ ఉందని బాబా అర్థం చేసుకుంటారు. కనుక శివబాబా మనలను చదివిస్తున్నారని స్మృతి ఉండాలి. వారు అత్యంత ఉన్నతమైనవారు. ఇప్పుడు మనము తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఇవి ఎంత సహజమైన విషయాలు. పూర్తి ఆధారము స్మృతిపైననే ఉంది. మనము దేవతలుగా అవ్వాలి. దైవీ గుణాలు కూడా ధారణ చెయ్యాలి. 5 వికారాలను భూతాలని అంటారు. కామభూతము, క్రోధభూతము, దేహాభిమాన భూతము కూడా ఉంటుంది. కొందరిలో ఎక్కువ భూతాలు ఉంటాయి, కొందరిలో తక్కువగా ఉంటాయి. ఈ 5 పెద్ద భూతాలని బ్రాహ్మణ పిల్లలైన మీకు తెలుసు. మొదటి నెంబరు కామభూతము, రెండవ నెంబరు క్రోధభూతము. ఎవరైనా మొరటుగా మాట్లాడితే వీరు క్రోధీలని బాబా చెప్తారు. ఈ భూతము తొలగిపోవాలి. కానీ భూతము తొలగడం చాలా కష్టం. క్రోధము ఇతరులకు దుఃఖాన్ని ఇస్తుంది. మోహము ద్వారా చాలామందికి దుఃఖము కలగదు. ఎవరిలో మోహం ఉంటుందో వారికే దుఃఖము కలుగుతుంది. కనుక ఈ భూతాలను పారద్రోలండని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ప్రతి పుత్రుడు విశేషంగా చదువు మరియు దైవీ గుణాలపై గమనం ఉంచాలి. చాలామంది పిల్లలలో క్రోధము అంశమాత్రము కూడా లేదు. కొందరు క్రోధములోకి వచ్చి చాలా జగడాలు చేస్తారు. మేము దైవీ గుణాలను ధారణ చేసి దేవతలుగా అవ్వాలని పిల్లల ఆలోచనలో ఉండాలి. ఎప్పుడూ కోపంగా మాట్లాడరాదు. ఎవరైనా కోపము చేసుకుంటే వీరిలో కోపభూతము ఉందని అర్థం చేసుకోండి. వారు భూతనాథ భూతనాథినీలుగా అవుతారు. ఇలాంటి భూతాలున్న వారితో ఎప్పుడూ మాట్లాడరాదు. ఒకరు కోపములోకి వచ్చి మాట్లాడతారు. మళ్ళీ రెండవ వారిలో కూడా భూతము వచ్చేస్తే భూతాలు పరస్పరం పోట్లాడుకుంటాయి. భూతనాథిని అను పదము చాలా చీచీ పదము. భూతాల ప్రవేశత జరగరాదు. కనుక మనుషులు దూరంగా వెళ్తారు. భూతాల ముందు అసలు నిలబడరాదు, లేకుంటే ప్రవేశిస్తాయి. తండ్రి వచ్చి ఆసురీ గుణాలను తొలగించి దైవీ గుణాలను ధారణ చేయిస్తారు. దైవీ గుణాలను ధారణ చేయించి దేవతలుగా చేసేందుకే నేను వచ్చానని తండ్రి చెప్తున్నారు. మనము దైవీ గుణాలను ధారణ చేస్తున్నామని పిల్లలకు తెలుసు. దేవతల చిత్రాలు కూడా ముందే ఉన్నాయి. కోపము ఉన్నవారి నుండి పూర్తి దూరంగా ఉండమని బాబా అర్థం చేయించారు. స్వయాన్ని రక్షించుకునే యుక్తి అవసరం. మనకు కోపం రాకూడదు, లేకుంటే 100 రెట్ల పాపం కలుగుతుంది. బాబా పిల్లలకు ఎంత మంచి వివేకమునిస్తున్నారు. బాబా కల్పక్రితము వలె
అదే విధంగా తెలియజేస్తున్నారని పిల్లలు కూడా అర్థం చేసుకున్నారు. నెంబర్ వారు పురుషార్థానుసారము అర్థం చేసుకుంటూనే ఉంటారు. స్వయంపై కూడా దయ చూపించుకోవాలి, ఇతరులపై కూడా దయ చూపించాలి. కొందరు స్వయంపై దయ చూపించుకోరు, ఇతరులపై చూపిస్తారు. దాంతో వారు పైకెక్కిపోతారు. కానీ వీరు ఇలాగే ఉండిపోతారు. స్వయంలోని వికారాలపై విజయం పొందరు, కానీ ఇతరులకు అర్థం చేయిస్తారు. వారు విజయాన్ని పొందుతారు. ఇలాంటి విచిత్రము కూడా జరుగుతుంది. अच्छा, ओम शांति। मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते। ధారణ కొరకు ముఖ్య సారము 1వ పాయింట్. జ్ఞానస్మరణ చేసి అతి ఇంద్రియ సుఖములో ఉండాలి. ఎవ్వరితోనూ రఫ్ అండ్ టఫ్గా మాట్లాడరాదు. ఎవరైనా కోపంగా మాట్లాడితే వారి నుండి దూరంగా వెళ్ళాలి. 2వ పాయింట్. భగవంతునికి వారసులుగా అయ్యేందుకు మొదట వారిని మీ వారసులుగా చేసుకోవాలి. బుద్ధివంతులై మీ సర్వస్వాన్ని తండ్రికి అర్పించి మమకారాన్ని సమాప్తము చేసుకోవాలి. మీపై మీరే దయ చూపించుకోవాలి. వరదానము: సాక్షిగా ఉండి ఉన్నతమైన స్థితి ద్వారా సర్వాత్మలకు సకాష్నిచ్చే బాప్ సమాన్ అవ్యక్త ఫరిష్తా భవ. వివరణ: నడుస్తూ తిరుగుతూ సదా స్వయాన్ని నిరాకార ఆత్మగా మరియు కర్మ చేస్తూ అవ్యక్త ఫరిష్తానని భావిస్తే సదా ఖుషీలో పైకి ఎగురుతూ ఉంటారు. ఫరిష్తా అనగా ఉన్నతమైన స్థితిలో ఉండేవారు. ఈ దేహ ప్రపంచంలో ఏం జరుగుతూ ఉన్నా సాక్షిగా ఉంటూ అన్ని పాత్రలను చూస్తూ ఉండండి. సకాషిస్తూ ఉండండి. సీటు నుండి క్రిందికి దిగి సకాష్ ఇవ్వకూడదు. ఉన్నతమైన స్థితిలో స్థితమై ఉండి వృత్తి దృష్టి ద్వారా సహయోగం యొక్క కళ్యాణము యొక్క సకాష్ ఇవ్వండి. మిక్స్ అయి కాదు. అప్పుడు ఏ విధమైన వాతావరణము నుండైనా సురక్షితంగా ఉండి తండ్రి సమానంగా అవ్యక్త ఫరిష్తా భవ అనే వరదానం యొక్క వరదానిగా అవుతారు. స్లోగన్: స్మృతి బలము ద్వారా దుఃఖాన్ని సుఖములోకి, అశాంతిని శాంతిలోకి పరివర్తన చేయండి. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: తమ శుభ భావన, శుభ కామన, శ్రేష్ఠ వృత్తి, శ్రేష్ఠ వైబ్రేషన్ల ద్వారా ఏ స్థానములో ఉంటున్నా మనసు ద్వారా అనేక ఆత్మలకు సేవ చేయవచ్చు. దీనికి విధి లైట్ హౌస్ మైట్ హౌస్గా అవ్వడం. ఇందులో స్థూల సాధనాలు, అవకాశము లేక సమయము యొక్క సమస్య ఉండదు. కేవలం లైట్ మైట్తో సంపన్నమయ్యే అవసరముంది. శక్తిశాలి మనసుతో సకాషిచ్చే సేవలో భాగంగా ఈరోజు స్వమానము: నేను లైట్ మైట్ సంపన్న ఆత్మను. యోగాభ్యాసము: నేనాత్మను, ఒక చైతన్య ప్రకాశమును, శక్తిని, జ్ఞానము, గుణాలు, శక్తులతో సంపన్నమై నా శుభ భావనలు, శుభ కామనలు, శ్రేష్ఠ మనోవృత్తి, శ్రేష్ఠ వైబ్రేషన్లతో సర్వాత్మలకు లైట్ మైట్ ఇస్తూ ఉన్నాను. ధారణ:
అందరి పట్ల శ్రేష్ఠ మనోవృత్తి కలిగి ఉండాలి. చింతన: ఒక స్థానంలో ఉంటూ అనేక మంది ఆత్మలకు సేవ ఎలా చేయాలి? ఓం శాంతి.